జుట్టు రాలిపోతుందా, చర్మం పాడైపోతుందా? వీటికి కారణం హార్డ్ వాటర్ కావచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? సిగ్నస్ వారి వాటర్ సాఫ్ట్నర్స్ ద్వారా సాఫ్ట్ వాటర్ గా కన్వర్ట్ చేసేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ పోలీసులు కావచ్చు, ఇప్పటికే పలు ప్రకటనలు చేశారు. ఏవైతే వీడీసీ ఆధ్వర్యంలో కానీ వీడీసీల ఇబ్బందులు కానీ ఆగడాలు ఎక్కడైనా జరిగితే తక్షణమే స్పందిస్తామని చెప్పి ఒకవైపు పోలీసులు అయితే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యం. తాళ్లరాంపూర్ ఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలో ఈ వీడీసీ అనేది చాలా రోజులుగా సమస్యలు ఎదుర్కొంటున్నామని పలు గ్రామాల సంబంధించినటువంటి ప్రజలు, ఏదైతే వీడీసీతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఇప్పటికే పోలీస్ స్టేషన్ల చుట్టూ, కలెక్టరేట్ల చుట్టూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సోమవారం ప్రజావాణి నడుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ ఫిర్యాదు చేద్దామని చెప్పేసి ఆలూరు మండలం దేగాం గ్రామానికి సంబంధించినటువంటి రజక కులస్తులు అయితే వచ్చారు. వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం, ఏం చెప్తారు, ఏం జరిగింది కాక, ఎందుకు మీకు వీడీసీతో వైరం, మరి వాళ్ళు ఎందుకు మిమ్మల్ని వెలేశారు? అసలు మేము మా రజకు సంఘం ఉంది, ఆ సంఘంలో నీళ్లు లేవు, వాటర్ లేక 2 బోర్లు వేసినాం ఇంతకుముందు. లోపల వేస్తే పొక్కలు పోయి మోటార్ కూలిపోయి ఒక 5-6 సంవత్సరాలతో అట్లనే పట్టి ఉన్నాం. మరి నీళ్ళు లేవని అందరం కలిసి బయట కంపౌండ్ వాళ్ళకు 1 ఫీట్ దూరం తోటి వేసుకున్నాం. రోడ్ 2 ఫీట్లు పెట్టి బోర్ వేసుకున్నాం. బోర్ ఎత్తడానికి ఫుల్ నీళ్ళు పడ్డాయి. నీళ్ళు పడితే ఆయన ఏం చేసినాం, నీళ్ళు పడితే అందరం కలిసినాం. 22 మంది కలిసి పైసలు మనిషికి తల అయిన ఊడిపి ఒక మోటార్ తీసుకొచ్చినాం, వైర్ తీసుకొచ్చి అన్ని దించినాక వేడేసోళ్ళు ఒక నెల అయిన తర్వాత వచ్చి బోర్ మోటార్ అంతా వీక్ పరేసారు. ఇది మాది ఊరి మీద ఎంత, ఇది పెద్ద రోడ్డు. ఇది ముందు మా జాగా, ఇంతకుముందు ఆ జాగా మాకు గుళ్ళే నుంచి వచ్చింది దేవస్థానంలో. అసలు జాగా ఎప్పటి నుంచి మీ దగ్గర ఉండే? మస్తు ఏం లేదు సార్, మాకు బిల్డింగ్ కట్టినా మేడం, మొత్తం రౌడ్గా ఉంది సంఘం. రజక సంఘం అనేది ఉంది అంతా ఆల్రెడీ. గవర్నమెంట్ లోన్ తోటి ఇచ్చిండ్రు, కట్టినాము, మేము కట్టినాము, అన్ని కట్టినాం. తర్వాతనే ఆ వాటర్ ప్రాబ్లం ఉంది అని వేసుకున్నాం అంతే. ఇది ఎందుకు వేసినారు? ఇది మీ జాగాలో మీరు వేసారా లేకపోతే వేరే జాగా? బిల్డింగ్ కంపౌండ్ వాళ్ళ పైన మా జాగానే, అది మాది పెట్టుకుని మా జాగానే వేసినాం మేము. అంతకుముందు మా సంఘం లోపల ఉండే గుళ్ళే, ఈ గుళ్ళే వాస్తుకు మంచిగా ఉండదు, మీరు ఇంట్లో ఉండొద్దు అని లోపలికి బయటకి ఇచ్చేసారు. మాకు ఊరోళ్ళే బయటకి ఇచ్చిండ్రు, అది మాది తీసుకున్నారు లోపల. అంతకుముందు అంటే మీకు అసలు సంఘం లేకుండా ముందు మీకు ఓపెన్ ప్లేస్ ఉండేనా? సంఘం ఉందే, మొత్తం సంఘం ఉంది. సంఘంలో వేసినాం, కట్టినాం. లోపల ముందు గుళ్ళే ఉండే సంఘం, గుడికి మంచిగా ఉండేది వాస్తుకు. దేవస్థానం మీరు బయటకు వెళ్ళిపోయినట్టే మళ్ళీ మాకు బయట జాగా ఇచ్చేసిండ్రు. బయట చేస్తే బయట కట్టేసుకున్నాం సంఘం. కట్టుకున్నాం, మాకు వాస్తవం కట్టుకున్నాం. మిగతా జాగా ఇట్లా కొంచెం జాగా ఉంటుంది కదా, రోడ్ పెద్ద రోడ్ ఉంటుంది, 30 ఫీట్లు 40 ఫీట్లు ఉంటుంది. వాటర్ లేవని మా కంపౌండ్ పనులు వేసుకున్నాం బోరు. ఇక మా ఎట్లా వేసిందని దాన్ని వచ్చి పీకేసారు, కుట్రతోటి మా బోరు పీకేసి ఆయన ఏం చేశారు, పీకెత్తే మేము పోయి ఆయన కంప్లైంట్ చేసినాం. ఏమేమి ఏడుకోవాలా కంప్లైంట్ చేసి పోలీస్ స్టేషన్లో, ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే 22 మంది పోయి కంప్లైంట్ చేసినాం. కంప్లైంట్ చేస్తే అందరూ ఆర్ఏ వచ్చిండ్రు, ఎంఆర్ఓ, విఆర్ఓలు అందరూ చూసినారు. పక్కని ఏం ప్రాబ్లం లేదు, డిఎల్పి అందరూ చూసినారు కూడా. అందరు చూసి అట్లా కాదు, మీరు మోటార్ దించేయండి అని చెప్పారు గ్రామ ప్రజలకు. మీరు ముందు మోటార్ దించిన తర్వాత అని చెప్తే వాళ్ళు దించలేరు. నవ్వుతా వాళ్ళని కేసు బుక్ చేసేసారు. కేసు చేస్తే ఆయన చేసారు, మాకు బైక్ అడి చేసారు, స్పెషల్ బైక్ అడి చేసారు. 22 మందికి స్పెషల్ బైక్ అడి చేసారు. చేయగానే ఏం చేశారంటే ఇంకో 15 మంది వాళ్ళ భర్తలు ఇట్లా బయట ఉంటారు. ఆ బయట ఉండగానే వాళ్ళు 2-3 మొగోళ్ళు ఉండరు, మొగోళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళంతా బయట ఉండరు. ఆటోలు బిడ్డలు అన్ని మంది చేయగానే మా కోడలు ఢిల్లీ వరకు ఉన్నారు. ఆటోలు అత్తలు చేస్తారని ఆయన భయపడిపోయి తెల్లారిన పోయి కొంతమంది దగ్గర కాలు మొక్కి మేము అయ్యి వస్తాం మీ దగ్గర. కానీ నేను కూడా మా వాళ్ళు అందరం అని చెప్తే మా వాళ్ళకి నేర్పేసి ఒకనే కాలు మొక్కగానే అలాంటి 15 మందిని తీసుకున్నారు. తీసుకుంటే మేము పోయినాం. తెల్లారి మళ్ళీ మేము కూడా పోయినాం. మేము కూడా వస్తాం, మాకేం చేసేది మరి సంఘం 5 తోటి వీళ్ళందరూ కానీ మేము పోతే లేదు, మీరు అందరం మనిషికి ఒక జమానత్ ఇవ్వండి, మీరు 6 జమానతులు ఇస్తే వీళ్ళని కలుపుతా అప్పుడు మేము తసిపోయేస్తాం అన్నారు. మేము ఎందుకు ఇస్తాం జమానత్? జమానత్ ఇస్తే ఇష్టమైనది చేసేందుకు మేము జమానత్ ఇవ్వమని మేము అన్నాం. వీడీసీతో మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి? అసలు మాకు ఎలాంటి ఇబ్బందులు అంటుంటే వాళ్ళు ఊర్లో ఎవరు మాట్లాడేది 10,000 దండు కానీ చేసుకున్నారు. ఆ చేసుకున్న తర్వాత మాకు అన్నీ తోటల ఛాయ్ కానీ, జిమ్మలు కానీ, ఈ చెట్ల కళ్ళు కానీ ఇవన్నిటికి పోతే 10,000 దండు కానీ జుర్మాన్ తీస్తామని అందరూ బైకర్ణ చేసుకున్నారు. ఈ బైకర్ణ ట్రాక్టర్లు, మిషన్లు, పత్తిది రాకుండా అన్ని మంగళ వాళ్ళు గడ్డని తీయకుండా కూడా మొన్న ఫేషియల్ బయట కట్ చేసారు. వాళ్ళు తీస్తలేరు మొన్న నుంచి. అవి కూడా రెండోది పత్తిది బైకట్ చేసారు. మేము పోతే కలుద్దాం చలో కంప్రమైజ్ అంటే జమునా తీయమంటారు. మేము జమునా తీయము, ఎందుకు ఇస్తాం? మేము తప్పు చేయలే కాబట్టి మేము ఇచ్చేటోళ్ళం కాం. మేము కంప్రమైజ్ అయిదామంటే అయిదాం, లేకుంటే మేము జమునా తీయం. మాకు జమునాథ్ కూడా ఉండడు. మీరు బైకర్ చేసినప్పుడు జమునాథ్ కూడా ఉంటారు. మేము అందు గురించి మేము ఇప్పుడు ఇదానికి మేము కలెక్టర్ దగ్గరికి వచ్చినాము. 10 నెలలు అవుతున్నది, ఇదే ఇస్తున్నాము. ఎవరు కూడా మాట్లాడేటోళ్ళు లేరు. మాట్లాడతాడికి దండుకు తీస్తున్నారు. అట్లా 3-4 మందికి తీసిండ్రు. కళ్ళు పోసినోడు కూడా 3,000 రూపాయలు దండుకు తీసిండ్రు. ఇట్లనే చేస్తున్నారు. అందుగురించి మాట్లాడేటోడు కూడా భయపడుతున్నాడు. కాబట్టి ఇంకా ఎన్ని రోజులు ఇది కొనసాగిస్తారు అట్లనే? మరి ఇదని ఎందుకు వీళ్ళు
మన గవర్నమెంట్ మంది ఎందుకు దాన్ని ఫెసిల్ చేస్తలేరు, అట్లనే ఉంచి ఎందుకు ఆగుతున్నారు? కేసు అయినప్పుడు ఏదో ఫెసిల్ అయ్యి ఇనకుంటే ఏం చేస్తే వచ్చాయి గవర్నమెంట్ వాళ్ళు వైకట్ చేసేందుకు వాళ్ళకేం అధికారం ఉన్నది చెప్పు. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చారు మీరు ఇక్కడ ఫిర్యాదు చేద్దాం సార్ కలెక్టర్ గారికి? వచ్చినాం, మొన్న వచ్చినాం సారు అక్కడ ఫోన్ చేసి చెప్పిండు, సిఐకి డిఎస్కి చెప్పిండు అక్కడ కలిపోరని, ఆడియోకి చేసిరు అవన్నీ జరిగినాయి వాళ్ళని మనం వెళ్తే వాళ్ళు ఇదే ప్రకారంగా చెప్పారు జమునాథ్ అని. జమునాథ్ మేము ఇయ్యాం, జమునాథ్ ఎందుకు ఇస్తాము? మాకు ఖర్చులు అంటే మాకు ఖర్చులైనా తిరగడానికి, మీకైనాయి మాకైనాయి. మరి మీరు చేసిన తప్ప మేము చేసిన తప్ప? మేమన్నాం మళ్ళీ ఆ రోజు కలెక్టర్ అన్నాడు మీకు ఏం పని కాకుండా మళ్ళీ రండి అన్నాడు. మేము అక్కడైనా అయితే వచ్చు మాట్లాడతాం అనగానే ఎందుకు అని మేము ఆగిపోయినాం. ఇంకా అది అంతేకున్నది. మళ్ళీ ఇవాళ వచ్చినాం కలెక్టర్ కాడికి, ఏం చేస్తలేరు. మీ జాగాలో మీరు బోర్ వేసినందుకైనా అసలు ఇదంతా ఎందుకు జరిగింది? ఇదంతా సార్ మా జాగాలో మేమే బోర్ వేసుకున్నాము. బోర్ వేసిన తర్వాత నీళ్ళు పడ్డానికి వెళ్ళి విడిష్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇది జాగా అని ఇది నెల తర్వాత నీళ్ళు పడ్డాక నెల తర్వాత బోర్వీకి బయట ఎత్తేసారు. బయట ఎత్తేయగానే మేమేం చేసినాము, పోలీస్ స్టేషన్ కేసు చేసినాం. ఎఫ్ఐఆర్ అయిందా? ఎఫ్ఐఆర్ అయింది ఆల్రెడీ. కాదు, ఇప్పుడు ఆ జాగాని ఇన్ని రోజులు లేని మీరు బోర్ అయ్యా గానీ ఎందుకు అసలు? అంటే గతంలో ఇంకేమన్నా మీకు వాళ్ళకి ఏమన్నా జరిగిన గొడవ గానీ? సార్ ఇంతకు మొదలు మా వీడిసి నుంచి మా పెద్ద మనిషి కూడా బాబు వీడిసి నుంచి మా పెద్ద మనిషిని ఎప్పుడైతే వీకేసిరో అప్పటి నుంచి వీళ్ళు కక్షలు పెట్టుకొని ఈ రకంగా చేస్తారు. గ్రామ అభివృద్ధి కమిటీలో మీ కులం నుంచి కూడా ఒకరు ఉండే, మాకు ఒక సబ్జెక్ట్ కూడా ఉంటే ఏం చేసిర్రు, ఆ మనిషిని తీసేసిర్రు. ఎందుకు తీసేసిర్రు అని మేము కులమందిరం పోయి అడిగితే ఆ మనిషి అద్దు ఇంకొక మనిషి రండి, మరి చేసిన తప్పు చేసింది ఏమన్నా తప్పు చేసింది ఉంటే చెప్పరు, మేము దానికి జుర్మాను కడతాము, మా పెద్ద మనిషిని అడుగుతాము అంటే తప్పు ఏమి చేయలేదు కానీ ఆ మనిషి అద్దు. ఎందుకు ఆ కారణం లేనిది ఎట్లా తీసేస్తారు అంటే ఏమి లేదు వద్దు బస్. అక్కడ నుంచే స్టార్ట్ అయిందా ఇదంతా? అక్కడ నుంచి స్టార్ట్ అయింది సార్. ఫస్ట్ మా వీడియోస్ నుంచి మా మెంబర్ని తీసేసారు. ఎందుకు తీసేస్తున్నారని కారణం అడిగినాం. ఎందుకు తీసేస్తున్నారు అని అంటే దానికి కారణం చెప్తే మా అతనికి అడుగుతాం కదా తప్పు ఎందుకు చేసినామని. అంటే మాకు అద్దు అంతే, అంటే కారణం ఏంది అద్దున్నాం అంతే. ఈ మనిషి అద్దు మాకు వేరే వాళ్ళు పంపారు. ఇవాళ ఆయన అద్దంటారు, రేపు పొద్దున ఇంకొకరు అద్దంటారు. అట్లా తోలేసుకుంటూ పోతే అందరిని అద్దంటారు. మా మెంబర్ చేసిన తప్పేంది అది చెప్పండి అంటే చెప్పారు. సరే ఏమన్నా మీ ఇద్దరి మధ్యలో వాగ్వాదం నడిచిందా? ఏం నడలేదు. మేము అదే వాళ్ళ ఊరు వాళ్ళు చెప్పిన మాటకు మా సక్క మేము ఉన్నాం సార్. వీడిస్ మా మెంబర్ అవసరం లేదు, మేము తోలేము, ఎవరిని తోలేము. మా బతికేది మా బతం అంతే ఉంటాం. మా వీడిస్ మెంబర్ వచ్చే అవసరం లేదు. అప్పుడు దాక్కున్నాము. అయితే మా సంఘంలో నీళ్ళు లేక 6-7 సంవత్సరాలు అవుతుంది. మేము సంఘం కట్టినప్పుడు బోర్ వేసుకున్నాం. లోపల వేసుకుంటే ఆ బోర్ లోపల 2 మోటార్లు అడేపడిపోయినాయి. అంటే పొక్క లోపల బాగాలేక అన్ని 2 మోటార్లు అడేపడిపోయినాయి. ఆ రిగ్గుబండ అతను ఏమనంటే మీరు ఎన్ని మోటార్ దించిన వేస్ట్, ఈ పొక్క కూలుతుంది. వేస్ట్ అనక 6 సంవత్సరాల నుంచి మా సంఘంలో అసలు నీళ్ళే లేవు. మేమన్నా ఫంక్షన్ చేసుకుంటే వాళ్ళ నీళ్ళని అడుక్కున్నాడు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్యాంకర్తో తెచ్చుకొని వాడుకోవాలి. అయితే మేము సంఘం కట్టేప్పుడు వాస్తు ప్రకారం అంటే మాకు కొద్దిగా జాగా పక్క ఇంటిసే పెట్టినాం. అక్కడ మేము అక్కడ చూసి ఏర్పడుతుంది అన్నట్టు. వీళ్ళందరూ చూసిర్రు. అయితే మేము ఒక ఫీట్ ఇడిస పెట్టి అవర కూడా పక్క పొన్న బోర్ వేసినాం. మళ్ళీ మేము డేలు వేసినప్పుడు ఎవరు ఆపలే. వేసినాము, నీళ్ళు పడ్డాయి, తెచ్చినాము, మోటార్ దించినాము, అంత అయిపోయింది. పైప్ పెట్టుకున్నాము, వాడుకున్న టైం నెల 15 రోజుల తర్వాత వీడియోస్ వాళ్ళు వచ్చి పీకి బయట పడేసారు. బయట పడితే ఎందుకు పీకేసారు అంటే జాగా మాది అంటారు. మీదని ఎక్కడ ఉన్నది చూపిరు మీ దగ్గర పేపర్ ఉంటే. అంటే వాళ్ళు పేపర్ తెచ్చారు, మేము పేపర్ తెచ్చినాం. మాకు ముందు మన గుడి ఆవరణ పక్కకు ఉండే మా సంఘం, పాత సంఘం. ఆ సంఘంని ఇక్కడ మా వాస్తు చేంజ్ చేస్తున్నాం గుడిది, మందిరంది. మీరు వెళ్ళిపోయి ఇక్కడ మేము స్థలం మీకు ఎనికిస్తాం గుడి వెనక అనగానే గుడి వెనకిచ్చారు. దాంట్లో మేము సంఘం కట్టుకుని ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. అప్పుడు అదే సంఘం పక్క చేసుకున్నాం. ఇది మాది అంటారు, మీది ఎట్లా అవుతుంది? మీ దగ్గర పేపర్ ఉందంటే ఉంది, మా దగ్గర ఉందా ఉంది. జాగా బదులు జాగా తీసుకున్నాం అంతే. ఇన్ని ఫీట్లు కానీ ఏం లేదు. మేము తాగుడు కోసం వేసుకున్నాం. ఇప్పుడు ఆ ప్లేస్ అనేది మీకు ఇంత రిజిస్ట్రేషన్ కానీ ఇట్లా ఏమైనా చేసుకున్నారు? రిజిస్ట్రేషన్ ఇట్లా ఏం చేసుకోలేదు. ఎందుకంటే అది ఒక పటేల్ ఇచ్చిన జాగా. అంటే ఊరుకు మొత్తం మందిరంకు కానీ అంతా మేము మాకు ఇచ్చిన పటేలు అంటే వాళ్ళకి ఊరికి ఇచ్చిన జాగా. అయితే మేము కొనుక్కున్నాము. ఆ పటేల్ దగ్గరికి వెళ్ళి మేము కొనుక్కున్న జాగా అన్నట్టు. అప్పుడు రిజిస్ట్రేషన్కి ఇట్లా ఏం చేసుకోలేదు. మేము ఇక మా ముసలోళ్ళు ఉండే ఏం పట్టించుకోలేరు. సరే ఇప్పుడు ఉంది కదా, అట్లా నడుస్తుంది కదా అని చెప్పి అట్లా నేను నడిపించుకుంటూ వచ్చినాం సార్. ఆ బోర్ వేసేసరికి పీకేసరికి మేము ఎందుకు పీకేసారని అడిగినాము. పోలీస్ స్టేషన్ పోతే ఎస్ఐ సార్ ఏమన్నా వాళ్ళ మోటార్ వాళ్ళకి దించండి, ఏదన్నా ఉంటే వాళ్ళే చూసుకుంటారు, గవర్నమెంట్ అధికారులే చూసుకుంటారు. సెక్రటరీకి ఉన్నాడు కదా, రూల్స్ పక్క ఆయన తీసుకుంటారు. మీరు దించే 4 మోటార్ వాళ్ళకంటే నెల రోజులు 2 నెలలు చూసి దించాలి. దించకపోతే మేము మళ్ళీ పోయినాం సార్. దించలేరు ఏం కదా అనేసరికి ఇవాళ ఏం చేశారు, వాళ్ళ మీద కేసు బుక్ అయింది. కేసు బుక్ కానీ ఏం చేశారు, మాకు అంత 22 కుటుంబాలకు మొత్తం బైకట్ చేశారు. అన్ని సోషల్ బైకట్ కానీ 22 మాదట నుంచి మస్కట్ పోయిన ఆడవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏం చేశారు, మాకు తెలియకుండా ఇవన్నీ పని చేశారు అని చెప్పి వాళ్ళు పెద్ద మనుషుల దగ్గరికి వాళ్ళ కాళ్ళు మొక్కి చేసి మాకు ఏం తెలియదు 6 చేసిరు అది అన్నారు. అనేసరికి మేము తెల్లారు పోయినాం. మేము 6 ఎందుకు చేసినాము, మాకేం అవసరం సంఘంతో, అందరితో మేము కూడా ఊరుతూ ఉంటాము అని చెప్పి మేము పోతే మాకు మంచిగా జమునత్ అడుగుతారు. మంచిగా జమునత్ ఇవ్వండి, మీరు
మంచిగా జమనత్ ఇస్తే మేము కలుపుకుంటాం. మేము మంచిగా జమనత్ ఎందుకు ఇస్తాం, ఇది కులం విషయం, పర్సనల్ కాదా ఎవరిది అని మేము అన్నాం. అని అంటే ఇయ్య మనిషి అప్పటికి మేము లేచి వచ్చినాం. ఇస్తేనే మేము కలుపుకుంటాం లేకుంటే అని మాకు మొత్తం ట్రాక్టర్లు, మిషన్లు, కైకిలు ఎవరు రారు, మాట్లాడితే జొండుగే కళ్ళు ఎవరు పోయారు, చాయ్ పోయారు, ఎవ్వరు ఇక మాకు ఏం పంపిస్తలేరు, ఇక సహకరిస్తలేరు. ఇప్పుడు దగ్గర 10 నెలలు అవుతుంది సార్. 10 నెలల నుంచి ఇదే ఇస్తున్నాం. పక్క ఊర్లకి వెళ్ళి అవి ఇవి తెచ్చుకొని చేసి ట్రాక్టర్లు కానీ అవి ఇవి అన్ని అనుభవిస్తున్నాం. వీడీసీ వాళ్ళు మీకు దూరం పెట్టడం వల్ల ఎట్లా అవుతుంది మీకు? మొత్తము దూరంకి వెళ్ళిపోతారు, ఇట్లా అత్తే అటు దూరంకి వెళ్ళిపోతారు, మాట్లాడతలేరు, వాళ్ళు మాట్లాడతలేరు. ఒంటి ఇల్లు ఉన్నది అర్చపత్ర కింద పడిపోయిందని లేపెట్టి మానవారు లేరు, మాకు లేపెట్టి మానవారు లేరు. మొత్తము అన్ని బయకటే గూళ్ళోళ్ళు జిమ్మలు ఇవ్వమన్నా ఇయ్యరు, కళ్ళు పోయమన్నా పోయ్యరు, చాయ్ పోయమన్నా పోయ్యరు, పాలు పోయమన్నా పోయ్యరు, ఏం పోయ్యరు. ఎట్లా ఇప్పుడు మీరు ఏమైనా కొనుక్కోవాలన్నా ఏదైనా తీసుకోవాలన్నా ఎట్లా చేస్తారు? ఎట్లా అంటే మేడిపల్లి నుంచి అంగడి పోతాము ఆలూరు, లేకుంటే ఊళ్ళో పొరుగురు వాళ్ళు వస్తారు కదా సార్, వాళ్ళ దగ్గర కొనుక్కుంటున్నాము. వాళ్ళు రాన్నాడు అంగడి పోతున్నాము. మా మొగుడు పోయి బండ మీద పోయి తెత్తురు గిద్దెమ్మంటే ఇక అంతే. ఏమన్నా ఇక పాలు మారం పెళ్లి అత్తాడు ఒక అయినా పొరుగురు అయినా పోతాడు, నైట్కి అత్తాడు పోతాడు. మీతో ఎవరు మాట్లాడరా ఊరోళ్ళు? ఎవరు మాట్లాడరు సార్. ఇప్పుడు మీరు వత్తే ఏమంటే చెప్తారు, మేము అందరం మాట్లాడుతున్నామని చెప్తారు. మీకు అన్ని రజ అని చెప్తారు. మీరు అత్తిరంటే ఇప్పుడు మేము అన్ని రచించినాం సార్, అట్లా పుట్టించారు అని చెప్తారు. ఇప్పుడు మన ఊర్లో ఎవరైనా మాట్లాడితే కనుక మన వాళ్ళకు దండగలాగా ఉంటుందా? దండు ఉండు, నువ్వు ఉన్నతో మాట్లాడితే నీకు దండిగే. ఇప్పుడు పక్కకు పోతారు సార్. ఎన్ని రోజుల నుంచి అమ్మా ఇట్లా? ఇది 10 నెలలు అవుతుంది సార్. 10 నెలల సంది మేము ఇంత ఆరం చచ్చిపోయినాం సార్. చచ్చిపోతే ఏం చేయలేడు అయినా మాకు అంతా బాధ అనిపిస్తుంది సార్. మేము ఆడోళ్ళము ఉపాసం పోయినాం సార్. ఒకనాడు అందరు మాకేం అవసరము, రేపు ఎల్లుండి ఆగుండ్రి, 3 వద్దులు ఆగుండ్రి, 4 వద్దులు ఆగుండ్రి అన్ని ఇవన్నీ వేసి మమ్మల్ని నీడికి తెచ్చిండు. ఊళ్ళో ఉండలేని పరిస్థితి ఉన్నది మాకు. ఆ మంది ఇటు తడిపోతున్నారు పిల్లలతోని, ఎంత బాధ ఉన్నది. ఇక్కడ కూర్చుంటే గిండిలకు పోతే రాకు అటువా అంటున్నారు. ఇండి కట్టించుకున్న పోతే దొంగతనాలు నువ్వు ఎందుకు వచ్చినావు, రాక ఊకుండలేవు, మాకు 10,000 దండు కలుగుతుందని చెప్తున్నారు. పాపం ఆమె ఒక్కతే భయపట్టకి ఇస్తున్నది ఒక్కతే ఆమెగా. ఇది పరిస్థితి. మొత్తానికి వీడీసీ ఆగడాలు కొన్ని ఏరియాల్లో ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా చాలా మట్టుకు కూడా ఆయా గ్రామాల కమిటీ సభ్యులు కావచ్చు, ఆయా గ్రామాలకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళైతే పోలీస్ స్టేషన్ చుట్టూ ఒకవైపు ఆ కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం. ముఖ్యంగా పోలీసులు అయితే దీనిపైన డేగకన్ను ఉక్కుపాదం కూడా మోపుతామని చెప్పి సిపి సైతం చెప్పినటువంటి పరిస్థితి. అయినా కూడా అక్కడక్కడ కూడా ఇలాంటి ఆగడాలు కూడా ఆగడం లేదని చెప్పేసి కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి అయితే ఎలాంటి ఆ వీడీసీ ఆగడాలతో అయితే ఏదైనా సరే కొనాలన్నా, తినాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఆలూరు మండలం దేగాంగ్ గ్రామంలో అయితే ఆ రజక సంబంధించినటువంటి కులస్తులు అయితే గత 10 నెలలుగా అయితే చాలా అవస్థలు ఎదుర్కొంటున్నాము. ఒక స్థలం విషయంలో అక్కడ బోర్ వేసుకున్నందుకు అప్పట్లో ఏమనలేదు, కానీ ఇది బోర్ వేసుకున్న నెల తర్వాత అయితే ఇలాంటి ఇష్యూ తలెత్తింది అని చెప్పి చెప్తున్నారు. గతంలో వాళ్ళకు ఒక టెంపుల్ దగ్గర ఉన్నటువంటి స్థలాన్ని అయితే తర్వాత అక్కడ నుంచి మార్చి ఇంకొక దగ్గర ఇవ్వడంతో కూడా అక్కడ కట్టుకున్నాము. అక్కడ బోర్ సమస్యలు 2 సార్లు వచ్చాయి. మళ్ళీ నూతనంగా బోర్ వేసుకుంటే మాత్రం ఇప్పుడు అబ్జెక్షన్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు మొత్తానికి వాపోతున్నారు. ఎవరైనా మాట్లాడితే కూడా వాళ్ళకి 10,000 రూపాయల జుర్మానా సైతం విధిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ జగదీష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.